ఇరాన్ రివెంజ్ చాలా స్ట్రాంగ్ గా ఇస్తోంది. 20 రోజులు అవుతున్నా ఎంత మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్ ఇజ్రాయెల్ ని చాలా గట్టిగా కొడుతోంది. ఇరాన్ దాడులకు ఇజ్రాయెల్ విలవిలలాడుతోంది అనే ఈ టైపు న్యూస్ ని ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్లో చేసిన విధ్వంసం ఎలా ఉందో అందుకు సంబంధించిన కొన్ని ఇమేజెస్ ని ఇస్తున్నా అండ్ వీడియో క్లిప్ ను కూడా ఇస్తున్నాను చూడండి. ఇరాన్ ఇలా చాలా విధ్వంసకరమైన దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ కి చెందిన డిమోనా అండ్ అరాద్ అనే నగరాలను టార్గెట్ చేసింది. డిమోనాలో ఇజ్రాయెల్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ ఉంటుంది. సో ఇరాన్ ఇజ్రాయెల్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ ని టార్గెట్ చేసింది. అంతకు క్రితం ఇజ్రాయెల్ అండ్ యుఎస్లు ఇరాన్ యొక్క నటాంజ్ న్యూక్లియర్ కేంద్రం పైన దాడులు చేశాయి. ఈ దాడులకు రివెంజ్ గా ఇరాన్ ఇలా డిమోనా న్యూక్లియర్ సెంటర్ ని టార్గెట్ చేసింది. ఏమైతేనేం గాని రెండూ కూడా ఒకరి న్యూక్లియర్ సెంటర్ ని ఒకరు టార్గెట్ చేసుకున్నారు. ఇది అణుయుద్ధం ప్రారంభానికి సంకేతమా అని కూడా న్యూస్ వస్తోంది. డిమోనా నగరాన్ని లిటిల్ ఇండియా అంటారు. ఇక్కడి జనాభాలో సుమారుగా 30% మంది భారత సంతతికి చెందిన వారు ఉంటారు. అందుకే దీనిని లిటిల్ ఇండియా అంటారు. 1950-1960ల మధ్య భారతదేశంలోని యూదు కమ్యూనిటీకి చెందిన చాలా మంది ఇజ్రాయెల్కు వలస వెళ్లారు. వీరిలో ఎక్కువ మంది మహారాష్ట్రకు చెందిన వారుంటారు. కేరళ, కోల్కతాకి చెందిన వారు కూడా కొందరున్నారు. ఈ మధ్యకాలంలో మిజోరాం, మణిపూర్ల నుండి కూడా మరికొంతమంది ఇజ్రాయెల్కి వలస వెళ్లారు. ప్రస్తుతం డిమోనాలో 7,500 మంది భారత సంతతికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. వీరు అక్కడ మరాఠీ, హిందీ కూడా మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా. వీరిలో చాలా మంది ఐటీలో పనిచేసేవారుండగా వీరి దుకాణాలలో సోన్ పాపిడి, గులాబ్ జామ్, పాప్రీ చాట్, బేల్పూరి వంటి భారతీయ ఆహార పదార్థాలు లభిస్తూ ఉంటాయి. డిమోనాలోనే కాదు, హైఫా, టెలావీవ్, ఆరద్, నెతన్యా, ఆపులా లాంటి నగరాల్లో కూడా భారత సంతతి ప్రజలు ఎక్కువగానే ఉంటారు. మొన్న ఈ డిమోనా అండ్ అరద్ల పైననే తీవ్రస్థాయిలో దాడి చేసింది ఇరాన్, విధ్వంసం సృష్టించింది. న్యూస్ చూస్తూ ఉంటే ఇరాన్ చేస్తున్న దాడులు, జరుపుతున్న విధ్వంసాల గురించే ఎక్కువగా మనకు వినబడుతోంది ప్రస్తుతం. ఇరాన్ దూకుడికి ఇజ్రాయెల్ విలవిలలాడుతున్నట్టుగా అనిపిస్తోంది. వీడియో ఫుటేజ్ కూడా అలాగే వస్తోంది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దాడులు చేస్తున్నప్పటికీ ఇరాన్ చేసే దాడుల గురించే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇరాన్ బాలిస్టిక్స్, ఇరాన్ క్లస్టర్ బాంబ్స్, ఇరాన్ షాహిద్ డ్రోన్స్ వల్లే ఇంత పెద్ద విధ్వంసం జరిగితే, ఇజ్రాయెల్ ఇంతగా టార్గెట్ చేయబడుతుంటే, ఇజ్రాయెల్ అమెరికాలు ఆయుధాల విషయంలో ఇరాన్ కంటే ఎంతో ఆధునికమైనవి. మరి ఇజ్రాయెల్ అమెరికాల దాడులకు ఇరాన్లో జరుగుతున్న విధ్వంసం ఏమిటి? అది ఎలా ఉండాలి? లిటరల్లీ ఇరాన్ భయానకంగా దెబ్బతింటోంది. కానీ ఇక్కడ ఏమిటి అంటే, బలవంతుడు బలహీనుడిని కొట్టిన దెబ్బను గురించి వార్త కంటే బలహీనుడు బలవంతుడిని కొట్టిన దెబ్బ గురించే ఎక్కువగా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది వార్త అవుతుంది. ఈ కారణంగానే న్యూస్ మొత్తం ఇరాన్ చేసే దాడులను గురించే ఆసక్తికరంగా వర్ణిస్తున్నాయి. ప్రజెంట్ గా మొన్న ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్కి చెందిన నటాంజ్ అణుకేంద్రం పైన రెండవసారి దాడి చేశాయి. జూన్ 2025లో ఇజ్రాయెల్ ఇరాన్ పైన 12 రోజులు దాడులు చేసింది. అప్పుడు కూడా ఈ నటాంజ్ న్యూక్లియర్ సెంటర్ పైన దాడి చేసింది. అది మొదటి దాడి. మళ్ళీ ఇప్పుడు రెండవసారి కూడా చేసింది. చేసిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని ఇరాన్లోని న్యూక్లియర్ సెంటర్స్ పైన అన్నింటిపైన దాడులు చేశాం, అన్నింటినీ నాశనం చేశాం అని మీడియా ముందు మాట్లాడాడు. సో ఇజ్రాయెల్ దీనికి రివెంజ్ ఇచ్చింది. డిమోనాలోని ఇజ్రాయెల్ న్యూక్లియర్ కేంద్రం లక్ష్యంగా బాలిస్టిక్ మిసైల్స్ ని ప్రయోగించింది. అయితే డిమోనా నగరానికి 13 కిలోమీటర్లు, అరద్ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో న్యూక్లియర్ సెంటర్ ఉంటుంది. ఇజ్రాయెల్ నటాంజ్ పైన చేసిన దాడికి ఇరాన్ గట్టిగానే బదులిచ్చింది. కానీ ఎక్కడ ఇచ్చింది? న్యూక్లియర్ సెంటర్ పైన కాదు, అక్కడకు దగ్గరగా ఉన్న డిమోనా అండ్ అరద్ నగరాలపైన ఇచ్చింది. ఈ రెండు నగరాలపైకి వచ్చిన మిసైల్స్ ని కూడా 90% ఐరన్ డోమ్ అడ్డుకుంది. కానీ తప్పించుకున్న 10% మిసైల్స్ మాత్రం చాలా విధ్వంసం చేశాయి. సుమారు 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణాలకు సంబంధించిన వార్తలేం లేవు, కానీ ఒకరో ఇద్దరో చనిపోయి ఉండవచ్చు అని అంచనా. ఇదే విషయంగా ఇజ్రాయెల్ ఇరాన్ నటాంజ్ న్యూక్లియర్ ని టార్గెట్ చేసింది. న్యూక్లియర్ సెంటర్ ని టార్గెట్ చేస్తే న్యూక్లియర్ సెంటర్ ని మాత్రమే ఇజ్రాయెల్ వెపన్స్ పర్ఫెక్ట్ గా తాకాయి, పక్కన ఉన్న నగరానికి తాకలేదు. ఇది రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్. ఇరాన్ ఇజ్రాయెల్ న్యూక్లియర్ సెంటర్ ని టార్గెట్ చేస్తే అవి పక్కనున్న నగరాలకు తాకాయి. ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తే టార్గెట్ ని మాత్రమే తాకాయి. ఇందువల్ల ఇరాన్ చేస్తున్న దాడులు హైలైట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ దాడులు ప్రజా నివాసాలపైన జరుగుతున్నాయి కాబట్టి. 20 రోజులు దాటుతున్నా ఇరాన్ ఇంకా అటాకింగ్ చేయగలుగుతుండటం అన్నింటికంటే అతిపెద్ద న్యూస్ అయింది. ఇజ్రాయెల్ అండ్ అమెరికాలు కలిసి ఇరాన్ని వారం రోజుల లోపే మడత పెట్టేస్తారు అని అనుకుంటే అది తప్పని తేలింది. ఇరాన్ 20 రోజులు అయినా ఇంకా ఛాలెంజ్ చేసే విధంగానే అటాక్స్ చేస్తోంది.
రివెంజ్ అంటూ తెగబడి దాడులు చేయగలుగుతోంది. దీనిని చూసే అంతా ఆశ్చర్యపోతున్నారు. గత వారంగా అయితే ఇరాన్ దాడులకు ఇజ్రాయెల్ నగరాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. మొన్న డిమోనా అండ్ అరదులపై జరిగిన దాడిని గురించి అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ఇజ్రాయెల్కి ఈ రోజు సాయంత్రం కఠినమైనది అన్నాడు. అంటే అంత తీవ్రంగా ఉంది ఈ దాడి అని అర్థం. ఇరాన్ స్ట్రైక్స్ ఐరన్ డోమ్ని దాటుకొని ఎలా టార్గెట్ని రీచ్ అవుతున్నాయి అంటే దీనికి కొన్ని కారణాలున్నాయి. ఒకటి, ఇరాన్ ఈ యుద్ధంలో బాలిస్టిక్ మిసైల్స్తో పాటు ఎక్కువగా క్లస్టర్ బాంబ్స్ని, షాహెద్ డ్రోన్స్ని ఉపయోగిస్తోంది. వీటిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్స్ ఇంటర్సెప్ట్ చేయడం కష్టమవుతోంది. క్లస్టర్ బాంబ్స్ ఏమిటి అంటే ఈ బాంబు టార్గెట్ పైకి వెళ్ళి అక్కడ పేలుతుంది. పేలిన దాని నుండి 20 నుండి 80 చిన్న చిన్న బాంబులు స్కాటర్ అవుతాయి. ఇవి 20 వేర్వేరు ప్లేస్లని 80 వేర్వేరు ప్లేస్లని తాకి నష్టం కలిగిస్తాయి. ఒకేసారి ఇలాంటివి అపరిమితంగా వదలడం వల్ల ఐరన్ డోమ్ సిస్టమ్కి ఓవర్లోడ్ అవుతోంది. ఒకేసారి వేల కొద్దీ చిన్న చిన్న బాంబులను ఇంటర్సెప్ట్ చేయడం అసాధ్యమవుతోంది. ఇంతేకాదు ఇది భారీ స్థాయి ఖర్చుతో కూడుకుని ఉంటుంది కూడా. ఇరాన్ ప్రయోగిస్తున్న క్లస్టర్ బాంబులు మరియు షాహెద్ డ్రోన్స్ చాలా తక్కువ ఖర్చుతో తయారవుతాయి. ఒక క్లస్టర్ బాంబు $10,000తో, ఒక షాహెద్ డ్రోన్ $40,000తో తయారవుతాయి. వీటిని ఇంటర్సెప్ట్ చేయాలంటే ఐరన్ డోమ్, యారో, డేవిడ్ స్లింగ్, ప్యాట్రియాట్, థాడ్ లాంటివి కావాలి. ఇవి చాలా ఖరీదైనవి. ఐరన్ డోమ్ ఒక్క షాట్ ఖరీదు $40,000 నుండి $1,00,000 ఉంటుంది. ప్యాట్రియాట్ అయితే 3 నుండి 4 మిలియన్లు ఉంటుంది. థాడ్ అయితే 10 నుండి 12 మిలియన్లు ఉంటుంది. సో ఇరాన్ క్లస్టర్ బాంబు షాహిద్ డ్రోన్ విలువ కంటే ఇవి 70 రెట్లు ఎక్కువ ఖరీదు చేస్తాయి. ఇలా ఇరాన్ చాలా తక్కువ ధరతో తయారు చేసిన ఆయుధాలను ప్రయోగించి ఇజ్రాయెల్, అమెరికాలకు భారీ స్థాయిలో రెవెన్యూ ఖర్చయ్యేలా చేస్తోంది. కాబట్టి ఇజ్రాయెల్ వారం క్రితం ఒక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇరాన్ చేస్తున్న ప్రతి స్ట్రైక్ని ఇంటర్సెప్ట్ చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నట్టుగా ఈ ప్రకటన వచ్చింది. ఎందుకు అంటే ఒక్క క్లస్టర్ బాంబు 80 బాంబులుగా మారితే ఇజ్రాయెల్ 80 ఇంటర్సెప్టర్స్ని ప్రయోగించాల్సి ఉంటుంది. అలాంటి క్లస్టర్ బాంబులను పెద్ద ఎత్తున విసురుతోంది తెలివిగా ఇరాన్. ఇలా ఇరాన్ విసురుతున్న అన్నింటినీ ఇంటర్సెప్ట్ చేయడం వల్ల ఇజ్రాయెల్ ఇంటర్సెప్టర్స్ తరిగిపోతాయి. కాబట్టి కొన్ని దాడులను, అంటే ప్రమాదం కాని నివాసాలకు దూరంగా పడుతున్న వాటిని వదిలివేయాలని నిర్ణయించుకుంది. ఇలా అని గత వారం ఒక వార్త వచ్చింది. ఈ వార్త తర్వాత ఇరాన్ చేస్తున్న దాడులు ఇజ్రాయెల్కి తీవ్రంగా నష్టం చేస్తున్నట్టుగా కనబడుతోంది. యుద్ధాన్ని స్టార్ట్ చేయడానికి ముందు అమెరికా, ఇజ్రాయిల్లు ఇరాన్ని తక్కువ అంచనా వేశాయా అంటే తక్కువ అంచనా ఏమీ వేయలేదు. ఇరాన్ వద్ద కనీసం 6,000 బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి అని, డ్రోన్స్ లాంటివి వేల సంఖ్యలో ఉన్నాయని తెలిసిందే. అయితే ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇప్పటికే 85% మిసైల్స్, లాంచర్స్ డిస్ట్రాయ్ అయ్యాయి. ఇరాన్ ఈ యుద్ధంలో అసిమెట్రిక్ వార్ఫేర్ ని ఉపయోగిస్తోంది. అంటే దేశాన్ని 31 భాగాలుగా విడగొట్టి 31 ఈ వేర్వేరు ప్రాంతాలకి అన్ని రకాల యుద్ధ పరికరాలను, ఆయుధాలను ఇచ్చి స్వయం నిర్ణయాన్ని తీసుకునే అధికారాన్ని కూడా ఇచ్చింది. ఈ కారణంగా ఇజ్రాయెల్ 31 వేర్వేరు ప్రాంతాల నుండి పోరాడుతోంది. ఇరాన్ అంతటా చెల్లా చెదురుగా ఉన్న ఈ దళాలు పోరాడుతున్నాయి, ఎదురుదాడులు చేస్తున్నాయి. ఇరానే ఇంతగా ఇజ్రాయెల్ని డిస్ట్రాయ్ చేయగలిగితే ఇజ్రాయెల్, యుఎస్లు ఎంతగా చేయాలి మరి? అంటే ఇరాన్ని చాలా దారుణంగా డిస్ట్రాయ్ చేస్తున్నాయి. ఇప్పటికి కనీసం 3,000 మంది ఇరాన్లో చనిపోయి ఉంటారు. 20,000 మందికి పైగా గాయపడి ఉంటారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రాజకీయ నాయకులు, మిలిటరీ అధికారులు, కీలకమైన వ్యక్తులు ఎందరో చనిపోయారు. న్యూక్లియర్ సైట్స్, మిసైల్ బేస్ లాంటి కీలకమైనటువంటి ప్రాంతాలు టార్గెట్ అయ్యాయి, ధ్వంసమయ్యాయి. ఇదే ఇజ్రాయెల్లో అయితే కేవలం 30 మంది మాత్రమే చనిపోయినట్టుగా అంచనా, 5,000 మంది గాయపడ్డట్టుగా అంచనా. కీలకమైనవేవీ పెద్దగా ధ్వంసం కాలేదు. ప్రజా నివాసాలు మాత్రం టార్గెట్ అవుతున్నాయి. మొన్న జరిగింది కూడా ఇంతే. ఇజ్రాయెల్ నటాంజ్ న్యూక్లియర్ సెంటర్ ని పర్ఫెక్ట్ గా కొట్టింది. ఇరాన్ డిమోనా న్యూక్లియర్ సెంటర్ ని కొట్టలేక డిమోనా నగరాన్ని, అరాద్ నగరాన్ని కొట్టింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ పవర్ ప్లాంట్ ని టార్గెట్ చేస్తాం అంటూ ప్రకటించాడు. సో ఇది గాని జరిగితే ఇరాన్ ఇజ్రాయెల్ పవర్ ప్లాంట్ ని టార్గెట్ చేస్తుంది. ఇలా వార్ ఎస్కలేట్ అవుతూనే ఉంది. ఇరాన్ దాడులు చేస్తూనే ఉంది. ఇలా చేయగలగడమే ప్రపంచానికి ఆశ్చర్యం కలిగించే విషయంగా మారింది. ఇంతేగాని ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల దాడులకు భయంకరంగా ధ్వంసం అవుతూనే ఉంది. చివరికి ఇలా ఒకరి న్యూక్లియర్ సెంటర్స్ ని ఒకరు టార్గెట్ చేసుకునేదాకా వచ్చింది. మరి యుద్ధం ఇంకా ఏ మలుపు తీసుకుంటుంది, ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది అనేది మాత్రం అనూహ్యంగా ఉంది. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.